लगभग नानी हुಡುಗಿ फोड़ नारो घंटिया सायर को फोड़ अरे अरे बदल लेनो लगभग बदल लेनो बुच्चू काड़े को काम में बुच्चू सबल काड़े को अरे बाबू ए अब आओ की जय मेरा मायारी की जय महाराज के जय महाराज के जय बाबू बहुत गरीब लाचार आसन बहुत नाती बहुत बचा बचा एक की मम्मी को बहुत सुंदर पेट कर भगवान बदला राजा रे सरकार का बहुत कलम का
డిస్టెన్స్ ర్యాలీ కాదని చెప్పొచ్చు రోడ్డు స్టేజ్ మీద ఓకే జై సేవలాల్ 284వ జయంతిన సింగరేణి కాలిన ఆయోజన వెంకటేష్ బావ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మాకు సింగరేణి కాలనీకి జాతికి ఎంతో ఒక మంచి విషయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. అట్లాగనే సిపిఐ పార్టీ గిరిజన అంజయ్ నాయక్ గారు ఎప్పటి నుంచో సింగరేణి కాలనీ కాకుండా హైదరాబాద్ లో తెలంగాణలో ఎక్కడ గిరిజనులు బతికినా గుడిసెలు కట్టుకున్నా అక్కడ నేనున్నా అంటూ అంజయ్ అన్న పోరాటము చాలా పెద్ద ఎత్తున చేస్తుంటారు. అట్లనే నాలాంటి యువకులకు ఎంతో రాజ్యాంగంగా చేయడం కూడా జరుగుతుంది. అన్న అంజయ్ అన్న గారు వచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే ఐఎస్ఎల్ డివిజన్ బీసీ మోర్చా వినయ్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ ఈ ఐఎస్ఎల్ డివిజన్ లో ఈ బిల్డింగ్ లో కాంగ్రెస్ హయాంలోనే కట్టడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో కూడా పేదలకు న్యాయం జరగాలంటే ఐఎస్ఎల్ డివిజన్ లో ఉన్న గిరిజనులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. వినయ్ అన్న గారు వచ్చినందుకు కూడా వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు మన మధ్యలో ఉన్న వెంకటేశ్ అన్న గారు మన జాతిని ఉద్దేశించి మరియు మనలాంటి యువకులకు ఎందరికో ప్రోత్సాహం కల్పిస్తూ జాతిలో ముందుకెళ్లాలని ఆయన ఎప్పుడు ప్రోత్సాహం చేస్తుంటారు. అలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు యువకులు ఉన్నారు. వాళ్ళు ఉద్దేశించి జాతిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. కాలనీకి రావడం జరిగింది. ముఖ్యంగా పేదల బడుగు బలహీన వర్గాల వారికి మన ఆరాధ్య దైవమైనటువంటి సంత సేవాలాల్ మహారాజ్కి ఇవాళ జయంతి జరుపుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. ఆ దేవుడి తర్వాత దేవుడు మన జాతి దైవం సేవాలాల్ గారు ఎన్నో పేదల కోసం ఉన్నతంగా చేయాలనుకుని అనేక రకాలుగా స్వామి ఆశీస్సులతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే మాకు ఆలోచించుకుంటే సేవాలాల్ జయంతిని పురస్కరించుకునే ముందు సేవాలాల్ జయంతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సేవాలాల్ జయంతి జరుపుకోవాలని మనం ఎలా విధంగా తాతలాడుతూ చేసుకుంటున్నామో ఇవాళ ఆ సేవాలాల్ జయంతి పురస్కరించుకొని మన ఎస్టీ వాళ్ళు మొత్తం బంజారా జాతి గౌరవంగా నిలబెట్టుకునే విధంగా మొత్తానికి అందరికీ సేవాలాల్ జయంతి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సారీ. అంజయ్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. రామ్ రామ్. ఈరోజు శ్రీ 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 సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కూడా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఐఎస్ఎల్ డివిజన్ సింగరేణి కాలనీలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్వాహకులు అందరికీ పేరు పేరున శంకర్ వారి యొక్క మిత్ర మండలి వారందరికీ కూడా, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి వెంకటేష్ గారు, వినయ్ గారు, గోవర్ధన్, శంకర్, మన వెంకట్ బంజారా, కిషన్ భాయ్, బిఆర్ సేన, భరత్ సేన, నా వైపు నుంచి గిరిజన సమాఖ్య వైపు నుంచి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది.
సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం, గిరిజనుల యొక్క సద్గురు, గిరిజనులను ఏ మార్గాన తీసుకెళ్లాలో ఎట్లా నడవాలో 284 సంవత్సరం పూర్వమే బోధించినటువంటి మన గురువు సేవాలాల్ మహారాజ్ చూపించినటువంటి మార్గం, ఆయన నడిచినటువంటి దారి, ఆ దారిలో కూడా నా సమాజం అంతా ప్రయాణం చేయాలి, నా గిరిజనులందరూ కూడా బాగుండాలని చెప్పేసి కలలు కన్నాడు. సేవాలాల్ మహారాజ్ తండాలు ఒక సెలయేటికి పక్కన పచ్చటి గుట్టల దగ్గర మన తండాలు ఉండాలని చెప్పేసి చెప్పాడు. అంత చిన్న నాటే సేవాలాల్ చెప్పాడు. చాలా పెద్దమైనటువంటి వాక్యాలు, చాలా పెద్ద ఆలోచనలు కలలుగన్నాడు. కానీ ఆయన ఆ విధంగా బాధలు కూడా ఆ విధంగా బాధలు పడ్డాడు. ఆయన యొక్క చరిత్ర చూసుకుంటే చాలా గొప్పది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆయనకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సేవాలాల్ మహారాజ్ గోవులను కాసుకునేటువంటి ఒక గురువు. అందరినీ కూడా ఆ తండాలో ఉన్నటువంటి గోవులు అంటే పశువులను తీసుకెళ్లి, పిల్లలందరినీ తీసుకెళ్లి కూడా అడవిలో గోవులను మేపుతా ఉన్నాడు. మధ్యాహ్నం అన్నం తినేటందుకు ఇవాళ టిఫిన్లు పట్టుకొని పోతారు కదా, ఆనాడు సేవాలాల్ మహారాజ్ రొట్టెలు కట్టుకొని పశువుల కాపరిగా అడవిలోకి వెళ్ళిండు. ఆ రొట్టెలు కింద పెడితే చీమలు పడతాయి, తినడానికి ఇబ్బంది అయిందని చెప్పేసి చెట్లకు కట్టేసి గోవులను కాస్తుంటాడు. ఆ సందర్భంలో మధ్యాహ్నం పూట ఆకలి అవుతుంటది, తిన్నామని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వస్తాడు సేవాలాల్ మహారాజ్. చెట్టు దగ్గరికి వస్తే ఆ రొట్టెలను కోతులు వేసుకొని పోతాయి. అడవిలో ఉన్నటువంటి కోతులు ఆ రొట్టెలను తీసుకొని పోతాయి. పిల్లలందరితో కూడా ఆయన ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకలితోటి ఏం చేయాలని చెప్పేసి బాధపడతా ఉంటే వాళ్ళందరికీ హితబోధ చేస్తాడు. అంటే ఎంత దూరపు ముందు చూపు ఎట్లా ఉంటుందో చూడండి. మీరు బాధపడకండి, మీరందరూ కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి వాళ్ళ చేతులు అందరూ పెద్ద పెద్ద ఆకులు తెచ్చిస్తాడు. ఆకులు తెచ్చేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఆ ఆకుల్లో పోస్తాడు. పోసి మనం దేవి మాత భజన చేద్దామని చెప్పేసి భజన చేస్తాం. భజన చేస్తే దేవి మాత అనుగ్రహించి వచ్చి వివిధ రూపేణ దాని మీద చల్లుతుంది. అందరూ ఆ ఆకుల మీద ఉన్నటువంటి మట్టిలో అది ఏమైతుంది, లాప్సీగా తయారైతుంది. అదే మన లాప్సీ చరిత్ర ఇవాళ భోగ్ భండార్ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. అంటే ఎంత ముందు చూపు ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పిల్లలందరూ కూడా కడుపు నిండా లాప్సీ తిని అమ్మ వెళ్ళిపోయారు. తిని ఇళ్లకు పోయి చెప్పారట, ఏంది నాయన మేము ఇట్లా పోతే మా కోతులు ఆ రొట్టెలని వేసుకుపోయినాయి, సేవలాలు మాకు ఇట్లా ఆ మట్టి పోసిండు, ఇట్లా చేసి అది లాప్సీ తయారైంది, మేము తిన్నామని చెప్పేసి వాళ్ళంతా ఒక చర్చ జరిగింది అప్పుడు తండాలలో ఆ గుడాలు. అంటే ఎంత ముందు చూపు, ఎట్లా ఎంత మనిషి చూడండి. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పాను నేను. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది, నేటికి కూడా మన తండాలు ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి. తండాలు ఆనాడే కలలు ఆయన. తండాలో పంచాయతీలు ఎవరు చేయాలి, మన నాయక్ కారో వారు ఉంటారు, వాళ్ళతోటే కష్ట చేసుకోవాలి. పంచాయతీ పోలీస్ స్టేషన్లో పోకూడదు అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ గంటలు కూడా సరిపోవు. నేను అన్ని విషయాలు పోదలుచుకోలేదు. ఒక నిమిషం మాట్లాడి నేను కూడా క్లోజ్ చేసేస్తాను. అటువంటి ఆ తండాల్లో నాయక్ కారు వారి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోతా ఉంది. ఇవాళ మన తమ్ముళ్ళు మన సోదరులందరూ కూడా సర్పంచులు గెలిచారు. గెలిస్తే ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు మన కుటుంబంలో సర్పంచులుగా నిలబెడతాడు. వాడు 1 ఎకరం భూమి అమ్ముకుంటాడు, నేను సర్పంచ్ అయితే అని చెప్పి నిలబడతాడు. ఉండాలి, కావాలని అనుకుంటుంది. కానీ అందులో భాగంగానే ఈ పాలక వర్గాలు నేటికి కూడా మన తండాల పంచాయతీలు గ్రామ పంచాయతీలు అయినా కానీ ఆర్థిక పరిపుష్టత చెందలేదు అనేది నేను చెప్పబోయేటువంటి విషయం. ఆర్థిక పరిపుష్టత చెందాలి. ఈ పంచాయతీలు ఉండకూడదు. మన తండాలో మన పంచాయతీ మనమే చేసుకోవాలి. ఆయన ఆనాడు కూడా చెప్పాడు, మాంసం భుజించకూడదని, సారాయి తాగకూడదని. మన ఇంటి ముందు ఒక తండాలో ఒక గుడిసె ఇల్లు ఉంటే ఒక యాప చెట్టు ఉంటుంది, 2 గొడ్లు ఉంటాయి. మన పెద్దలు పూర్వీకులు ఆ యాప చెట్టును నరకరు, ఆ గొడ్లను కూడా అమ్మరు. నేటి కూడా చూడండి. అంటే ఆ వారసత్వాన్ని కొనసాగించాలి. కానీ ఆ వారసత్వం ఆ సంస్కృతి నేటికి నిర్వీర్యమైపోతా ఉంది. నిర్వీర్యమై ఎట్లా పోతా ఉందంటే
వస్తున్నటువంటి పాశ్చాత్య సంస్కృతి వలన మన పిల్లోడు మన ఇంట్లో డాడీ మమ్మీ అంటాడు, బాయా అని ఎందుకు అనకూడదు? మనం స్వీకరిస్తాం దాన్ని. అక్కడే తప్పు చేస్తున్నాం మనం. ఎస్ గడ్డ మన యా అనాలి, నాకు బా అనాలి. డాడీ మమ్మీ అనేది మర్పిక చేయాలి మనం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇగో మన మిత్రుడు టీవీ రవి ఉన్నాడు ఇక్కడ, చాలా బ్రహ్మాండంగా చాలా అన్ని మన సంస్కృతిని వాళ్ళు రంగరించి అన్ని మన కళ్ళ కట్టేట్టుగా చెప్తా ఉంటారు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకుంటే ఫంక్షన్ హాల్ వేసి ఏ ఫంక్షన్ హాల్ బాగుందిరా, మంచి కన్వెన్షన్ కావాలని కోరుకుంటాం. మనం కోరుకోవడం తప్పు లేదు, కానీ సంస్కృతిని రక్షించుకోవాలి, సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి. మన యొక్క పిల్లలను మంచిగా చదివించుకొని సత్వమైనటువంటి మార్గంలో నడిపించినప్పుడే సేవాలాల్ మహారాజు యొక్క కలలు అనేటువంటి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆనాడు ఆయన సాంస్కృతికంగా సామాజికంగా జమ్లీ విధానంలో ఆ రోజే కలలు కానీ 2 విధానాలను తీసుకుపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం సేవాలాల్ మహారాజు యొక్క కార్యక్రమాన్ని ఏదో ₹1 కోటి ఇచ్చి 9 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు నడుస్తూ ఉంది. కానీ ఆనాడు ఒక కొబ్బరికాయ వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సేవాలాల్ ఉత్సవాలు మేము జరుపుతామన్నప్పుడు ఒక కొబ్బరికాయ రేటు ₹10 ఉంటాయి. ఇవాళ ఎంత ఉందో కొబ్బరికాయ రేటు ₹20. బెల్లం రేటు ఎత్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి బడ్జెట్ పెంచాలి. అదేవిధంగా సేవాలాల్ యొక్క చరిత్రను ఇవాళ తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టింది. సేవాలాల్ చరిత్రను కూడా మన పిల్లలకు తెలుసుకునే విధంగా వాళ్ళు దాన్ని చదువుకొని ముందుకు పోయే విధంగా దాన్ని పాఠ్యాంశాల్లో చేర్పించాలి. ఇవన్నీ చేసినప్పుడే ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి, చాలా అవుతా ఉంది. దాన్ని మనమందరం కూడా యువకులుగా చదువుకున్నటువంటి వాళ్ళుగా మనం దాన్ని అరికట్టి మనవంతు ప్రయత్నం మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే సేవాలాల్ని నిజమైనటువంటి ఆయన యొక్క ఉత్సవాలు ఆయన యొక్క సన్మార్గంలో మనకు నడిపేటువంటి వ్యక్తిగా చూపినటువంటి దారిని మనం ఎంచుకొని నడుస్తూనే నిజమైనటువంటి నివాళిగా ఆయన యొక్క ఉత్సవాలుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా శంకర్కు అందరికీ వారి యొక్క మిత్రమండలి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సేవాలాల్ మహారాజ్ యొక్క 284వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వినయన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వినయ్ కుమార్. నేను స్టేట్ ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా శంకర్ నాయక్ ఎప్పుడు నా దగ్గరకు వస్తూనే ఉంటాడు. అదే పార్టీ విషయంగా కానీ ఇంకా మరెన్నో విషయాలు తీసుకొని వస్తూనే ఉంటాడు. సరే శంకర్ నాయక్ ఈసారి ఏం చేస్తావా అంటే శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ గారి యొక్క 284వ జయంతి సందర్భంగా అన్న మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామట. అంటే శంకర్ 100% నేను వస్తాను. ఎందుకనంటే ఇవాళ కింద నుంచి పై స్థాయి వరకు మన బంజారా ఒక జాతి మన గుర్తింపు అనేది తెలియజేయాలని చెప్పి భారతదేశం సందర్భంగా మొత్తం తెలియజేయాలని చెప్పని ఈ యొక్క ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ యొక్క స్టేట్ మరియు భారతదేశం స్టేట్ ఆఫ్ సెంట్రల్ లో ఈ యొక్క మన సేవాలాల్ యొక్క జయంతి సందర్భంగా సెలవు కూడా ఇవ్వాలని చెప్పని కోరుతామని చెప్పని దీని ప్రకారంలో మేము కూడా మేమెంతో ఉండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను కూడా వెంబడించి ఈ యొక్క సెలవు కూడా ప్రకటించాలని కోరుతూ అలాగే నా యొక్క ఈ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు నేను కూడా ధన్యవాదాలు చెబుతూ అలాగే నన్ను ఇక్కడ పిలిచి ఈ యొక్క సందేశం మాట్లాడాల్సిందిగా థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ నాయక్. ఢిల్లీలో ఎక్కడ జరిగినా నా జాతికి తోడు ఉంటా, నా జాతి అన్యాయం అయిపోతే అక్కడ నేనుంటా అని యువరక్తంతో కిరటంతో ముందుకెళ్తున్నా నా అన్నగారికి వెంకట బంజారా గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారికి ఈ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ జై సేవ. నేను మీ వెంకట బంజారా గిరిజన విద్యాసంఘ రాష్ట్ర అధ్యక్షుని. ఇవాళ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో కన్నా
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి లంబాడి బిడ్డలతో పాటు ఎస్ఎస్బీసీ అందరూ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఒక విధంగా చెప్పాలంటే సేవాలాల్ జయంతి ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే అది గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల విజయం అని నేను భావిస్తూ ఉన్నా. ఒక 15 సంవత్సరాల కన్నా ముందు సద్గురు సేవాలాల్ మహారాజ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలకు చాలామందికి తెలియదు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఉద్యమాలు చేస్తున్నప్పుడు మనకు కూడా ఒక గురువు మధ్యాహ్నాల ఆరాధ్య దైవం ఉంటాడని అందరూ మాకన్నా సీనియర్ నాయకులు అంజన్న కావచ్చు, చాలామంది చాలా మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా చెప్తేనే సేవలాల గురించి మాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క చరిత్ర అందరికీ తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా TV5, TV9 కావచ్చు పత్రికలు మన గురించి అసలు రాయాల్సిన అవసరం వాళ్ళకు లేదు. ఎందుకంటే బంజారా బిడ్డలు, లంబాడి బిడ్డలు నిజమైన వాస్తవమైన చరిత్ర తెలుసుకుంటే రాజ్యాధికారం వైపు వస్తారు, ఎంపీ ఎమ్మెల్యేలు కావాలని కొట్లాడతారని చెప్పేసి చాలా రోజులు మన మీద వివక్ష జరిగింది. మనల్ని మనం చూసినాం. ఒక మారుమూల ప్రాంతం నుంచి MBBS చేసి తర్వాత మెడికల్ చదువుతున్న విద్యార్థి మీద ఆ కాలేజీలో ఉన్న ఒక విద్యార్థి సైపనే కుర్రాడు హరాస్ టార్చర్ చేయడం వల్ల ఆమె యత్నానికి పాల్పడి రాత్రినే అమ్మాయి చనిపోయింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే వాళ్ళు లంబాడి బిడ్డల మీద ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మాత్రం స్పందించరు. ఎందుకంటే ఒక చిన్న చూపు, లంబాడీలు అమాయకులు, వీళ్ళను ఏం చేసినా చెల్లుతుందనేది వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ నాడు బిరాయిను ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు అనేది భ్రమ కూడా అగ్ర కులాలు, అగ్ర వర్ణాల నాయకులు వివరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏదైతే ప్రతిని కోల్పోయినో రాబోయే రోజుల్లో ఇంకో అమ్మాయిని కోల్పోకుండా మనం పాలకులం కావాలి. అదేవిధంగా ఏ పార్టీలో పనిచేస్తున్న నాయకులు కానీ సంఘాల నాయకులు అందరం కలిసికట్టుగా లంబాడి జాతి మీద ఎవరు వేలెత్తి చూపినా అందరం ఐక్యంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో మన తాత ముత్తాతలు చదువుకోలేదు కాబట్టి చదువుకోకపోవడం వల్ల అసలు రాజ్యాధికారం అంటే ఏమిటి, అసలు ఎంపీ ఎమ్మెల్యేలు అయితే మనకి ఏమొస్తుందనే ఆలోచన విధానం వాళ్ళు లేకుండే. ఇప్పుడు భారత రాజ్యాంగ పుణ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాయడం వల్ల మనం అంతే కొంత చదువుకొని అసలు మనం ఎంపీ ఎమ్మెల్యే అయితేనే మనకు హక్కుల అధికారాలు వస్తాయని చెప్పేసి మనం ఈనాడు కొట్లాడుతూ ఉన్నాం. మరి సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆనాడు ఈ దేశం మొత్తం తిరుగుతూ లంబాడి బంజారా బిడ్డలు పాలకులు కావాలని చెప్పేసి మన జాతులను చైతన్యం చేస్తుంది. అలాంటి చైతన్యమూర్తిని ఇవాళ ఈ సమాజం ఒక దేవుడుగా చూస్తూ ఉంది. ఒక దేవుడుగా చూడడం కన్నా సద్గురు సేవాలాల్ మహారాజ్ను ఒక మహాజ్ఞానిగా, విద్యావీరుడుగా చూస్తేనే మనకు అంతో కొంత మేలు జరుగుతుందనేది నా ఆలోచన. ఎందుకంటే ఒక వీరుని చూసినప్పుడు అతను చేసిన గొప్ప పనులు మనం ఆలోచించుకుంటాం. అతను ఏం చేసిండు అనేది ఆలోచిస్తే అతను రాజ్యాధికారం వైపుకి ముందు రాజ్యానికి రాజు కావాలని కొట్లాడింది. కాబట్టి మనం కూడా అదేవిధంగా కొట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఇక అయితే చివరగా ఈ కార్యక్రమాన్ని సరే తక్కువ మంది వచ్చి ఉండొచ్చు, కానీ ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి చాలా 2-3 రోజుల నుంచి కష్టపడుతూ ఈ కార్యక్రమానికి నిర్వహించిన తమ్ముడు శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా గణేష్ నాయక్ గారికి
నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని చేయాలి. సద్గురు సేవాలాల్ మహారాజ్గా ఏదైతే చేసిన గొప్ప పనులను మనం మన ఇంట్లో చర్చించుకుని మన పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. ఇప్పుడు 2 నిమిషాలు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. భరత్ నాయక్ 2 నిమిషాలు. నా పేరు భరత్ నాయక్, విజయ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని. సేవలాల్ జయంతికి 2-3 రోజుల నుంచి మన శంకర్ నాయక్ గారు కష్టపడి ఈ జయంతిని ఉత్సవాలు సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ఎంతో తపన పడ్డారు. ఇక్కడ జనాలు లేక ఆయన బాధపడుతుంది, కానీ కాకపోతే మీరు కూడా మాట్లాడాలని అవసరం ఉండే. ఎందుకంటే అక్కడ ప్రతిభా విషయంలో అక్కడ ప్రోగ్రాం నడుస్తుంది కావాలా మేము తొందరగా ముగించుకొని వెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నాము. అందరికీ శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గణేశన్న గారికి కూడా. సుధీర్ అన్న ఇంట్రొడ్యూస్. జై సేవాలాల్. ఈ సభను అలంకరించిన పెద్దలు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట బంజారన్న గారికి, అదేవిధంగా మన సీనియర్ లీడర్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ శంకర్ నాయక్ అన్న గారికి, అదేవిధంగా స్టేజ్ మీద పెద్దలు ఉన్నారు, దయచేసి వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఇక్కడ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలలో భాగంగా నేను అందరికీ మన బంజారా బిడ్డలకు తెలియజేయడం ఏమనగా అంటే, అందరూ ఏక్ సాత్ ఏక్ బాత్ ఏక్ సాత్, అది ఏదైతే నినాదం ఉందో అందరూ కలిసికట్టుగా నడవాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది చాలామంది మత మార్పిడి అవుతున్నారు. అలా మన బంజారా బిడ్డలు మత మార్పిడి కాకండి దయచేసి. ఇదే నా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన శంకరన్న గారికి పేరు పేరున సన్మాన కార్యక్రమం పూర్తిగా అయింది, విజయవంతమైంది. గణేష్ గారికి ఇంట్రొడ్యూస్ కావాల్సిందిగా కోరుతున్నాం. వేదికలో అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు గణేష్ నాయక్, రాష్ట్ర ఎస్పీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా తమ్ముడు మా అన్నగారు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మీరందరూ కలిసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో కొంచెం ర్యాలీగా అందరూ బయలుదేరి పిల్లలతోటి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని 284 జయంతిని మొత్తం ర్యాలీగా
కొంచెం సహకరిస్తే మన పండగ చాలా విజయవంతంగా అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలకి శంకరన్నకి ధన్యవాదాలు చెప్తున్నాను. నా సహచార ఉద్యమకారుడు నా మిత్రుడు లెక్కతో మాట్లాడాల్సిందిగా ఇంట్రొడ్యూస్ రావాల్సిందిగా కోరుతున్నాం. सेना राम राम जय सेवालाल। आज सिंगरेणी कॉलोनी में बंजारा प्रजा संघ आध्वर्యంలో जयंती साले आयोजन भाई बहन सिनेमा राम राम के लिए रैली एक सम्मान कार्यक्रम शंकर नायक आध्वर्य जरिगिते एक 5-6 मंदी सम्मान कार्यक्रम जेरपे रैली मुगिंपु सभा अन्नगारिकी शंकर नायक सम्मान कार्यक्रम చేయడం జరుగుతుంది। कीर्ति विनयराधन हयस्तद डिवीजन याकुत्पुर डिवीजन हयस्तद याकुत्पुर कांस्टिट्यूंसी పుణ్యమైన సన్మాన కార్యక్రమం శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది। శంకర్ నాయక్ जय सेवालाल जय मेरा मायाडी आजे दाड़ो सेवालाल 284 जयंती सिंगरेणी कालनी बंजारा प्रजा संघम आध्वर्यंलो पेद्द एत्तुन कार्यक्रम करायचा। सेवालाल महाराज कसेन आ जात 5 संवत्सराల ముందల आ जात में केनी मालम एत्तो कोनी కానీ सेवालाल महाराज आज गली गली न दिल्ली न मालम एगोचे। सेवालाल महाराज कसेन मालम एगोचे सेवालाल ने सीखवाड़ी कोचे वो सीखवाड़ी कायन सकरन का तो सेवालाल बंजारा जाति कत्ति बंचतो गडालतो नीतिगा निजायतिगा विज्ञानवंतुलुगा धैर्यवंतुलुगा बंचनो के तानी सेवालाल महाराज कोचे अजी कायन कोचो सेवालाल महाराज मेरा मायाडी आशीर्वादम ले लेतानी मार गोर बंजारा कत्ति बंचियो गडालतो तम एकच काय दारू पिए छेचा सिंधी पिए छेचा बोटी खाए छेचा लब्बारी बातें करे छेचा लाठी लब्बारी करे छेचा ये नहीं करा गडाल तो जात बंजारा जात कत्ती को मुणांग स्थाई मा जाच करन ही तो बोधना
किदो जन सेवालाल महाराज सा वो हितबोधना किदो जना काबट्टी आ सेवालाल वारसुलुगा हमसे अजे ना सेवालाल भोग भंडारा कार्यक्रम कर्रेचा अजी काय बात सकतो आज एम्प्लॉईज सा जो कोण मोटे मोटे में जॉब कर रहे जो कौन मेधावुलु गवर्नमेंट उद्योगस्तुलु वो काय कर रहे सकतो सेवालाल महाराज ने भोग भंडारा कार्यक्रमाలు कर्रे कोणती జనమ కేరోచు आज मेधावुलु तम से जो कौन वो सेवालाल ఆశీర్వాదంతో అదన आपण मुणांग जारेचा కాబట్టి ప్రతి ఒక్కడు सेवालाल वा बंजारा जाति में हुयो जो कौन ప్రతి ఒక్కడు सेवालाल महाराज जयंती करनो कर मैं विनती करोचु రెండోది सेवालाल महाराज जयंती కాకుండా అదన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు సేవాలాల్ మహారాజనే సెలవు దినంగా ప్రకటించును రెండోది సేవాలాల్ మహారాజ్ పాఠ్య పుస్తకాలలో కూడా घालनो करन केताने मार प्रधानమైన डिमांड है अजी सेवालाल महाराज गल्ली गल्ली ने वाड़ा वाड़ा ने घरे घरे ने टांडे टांडे ने सेवालाल मंदिरम ఏర్పాటు కర్ణోకరంకేతానే ప్రధానమైన డిమాండ్స్ కాబట్టి సేవాలాల్ మహారాజనే తమ భూలే చేచా సేవాలాల్ మహారాజనే గుండె మా గోక్లేతాన్ జాయగడాలతో సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో అజ్జి ముడాంగ్ జాయకరం కే రోజు అజ్జి రెండో విషయం కాయకతో బాధకరమైన విషయం సేవాలాల్ కథకు ధైర్యవంతుడు కాకపోతే అబ్బాయి అప్పుడు అడవి మా బంచేతో కూడా ఫులులు కాంకిది కొని అప్పుడేనా फुलीलू अड़बी में बंचे तो फुलीलू कांकी दिकोनी आजे ना अदना सेंटर हैदराबाद में दिल्ली में बंसरेचा कापानी आपण सोचारेना छोत्रीने చాలా మంది హింస घालतानी मारनागरेचा मरजारेचा రోజు సంఘటన देखोचु కాబట్టి మా ఆ सेवालाल बंजारा प्रजा संघ राष्ट्र अध्यक्षुडिगा कांग्रेस पार्टी कार्यदर्शिगा मार जाते ने एक विनती करोचु से भलतानी एक ताटी पर आनो एक वाते पर रेनो सेवालाल बाटा मत चालनो कत्ती जातिन अपायम कलगगडालतो से एके जानो आज सजोगन कुल संघालु राजकीय पार्टीलु अन्नी गलतानी जातेने धैर्यं देर अवसరం ఎంతో కరం సగరం కేలేతాని మా వినతి కరోచు కాబట్టి से एक ताटी पर आता जाति ने भरोसा कल्पिंचनो करदनी मारी विज्ञप्ति करोचु थैंक यू जय సింగరేణి కాలనీలో సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమము 284వ జయంతి కార్యక్రమము మా శంకర్ నాయక్ మా అధ్యక్షుని ఆధ్వర్యంలో చేయడం జరిగింది అది కూడా మన సేవాలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15 నుంచి ఈ నెల రోజుల్లో ఎప్పుడైనా జయంతి కార్యక్రమం మనము చేసుకోవచ్చు అది ఈ నెల ముగింపు సభగా మేము ఈ జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఇంకో విషయం ఏందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేయడానికి ఏమనగా మనం ఒకటి సేవాలాల్ మహారాజ్ ఫిబ్రవరి 15వ తారీఖుని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సెలవు దినంగా ప్రకటించాలి ఇది మా ప్రత్యేకమైన డిమాండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సేవాలాల్ మహారాజ్ది మనం విగ్రహం ప్రతి వాడవాడలో నిర్మించాలనేది ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది మాకు ఇంకోటి ఏంటంటే మాకు కావాల్సింది సేవాలాల్ మహారాజ్ ఇప్పుడు అంబేద్కర్ గారిది ఎలా ఉందో అలాగే పాఠ్య పుస్తకాలలో సేవాలాల్ మహారాజ్ గురించి చరిత్ర రాయాల్సిన అవసరం ఎంతనో ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మన గిరిజన సంఘాలు కానీ పార్టీలు కానీ అన్ని మమేకమై ఈ విషయంలో మనం అందరం కలిసి ఈ సేవాలాల్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించే వరకు పోరాటం చేద్దామని ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా అధ్యక్షుడు